రేవంత్ సవాల్ను స్వీకరిస్తున్నా, వ్యవసాయంపై ఎక్కడైనా చర్చించేందుకు సిద్ధమంటూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి నిన్న మనం అందరం చూసినాం ప్రజలారా. అయితే 72 గంటల్లోపు స్పందించకపోతే 8న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సిద్ధంగా ఉంటాం. కేటీఆర్ రేవంత్ రెడ్డికి సవాల్ విసిరారు. వ్యవసాయానికి ఎవరేం చేశారో చర్చిద్దామంటూ సీఎం రేవంత్ రెడ్డి చేసిన సవాల్ను భరోసా తరపున తాను స్వీకరిస్తానని ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. చర్చకు సిద్ధం కావడానికి ఆయనకు 72 గంటల సమయం ఇస్తున్నామన్నారు. కొండ రెడ్డిపల్లి, కొడంగల్, చింతమడక, గజ్వేల్లో ఎక్కడైనా సరేనని, స్థలం చెప్తే వచ్చి చర్చించడానికి సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. అసెంబ్లీలోనైనా అంబేద్కర్ విగ్రహం వద్దనైనా సరే చర్చిస్తామన్నారు. 72 గంటల్లోపు స్పందించకపోతే ఈ నెల 8న ఉదయం 11 గంటలకు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో తాము సిద్ధంగా ఉంటామని, సీఎంకు కూడా కుర్చీ వేసి ఉంచుతామని వారు చెప్పినటువంటి పరిస్థితి ఉన్నది ప్రజలకు. అయితే వ్యవసాయంపై ఎక్కడైనా చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. సీఎం రేవంత్ రెడ్డి గారికి 72 గంటల సమయం మేము ఇస్తున్నాము. ఈలోపు మీరు ఏదైనా అపాయింట్మెంట్ ఇచ్చినా చింతమడకకు కానీ, లేదంటే వారి ప్రాంతం రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ ప్రాంతం అక్కడైనా కానీ మేము వచ్చి చర్చించేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. ఆ కొడంగల్లో కానీ ఎక్కడైనా మేము వచ్చి మాట్లాడుతేందుకు సిద్ధంగా ఉన్నాం. టైం మీరు చెప్పినా ఏం లేదు, మమ్మల్ని చెప్పమన్నా ఏం లేదు. వ్యవసాయంపై మాట్లాడే ఈ మాటలకు మేము సమాధానం చెప్తామంటూ కేటీఆర్ గారు మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే మీకు అంత బిజీ ఉంటే 8వ తారీఖు వరకు డేట్ ఇస్తున్నా, ప్రెస్ క్లబ్లో మీకు కూడా ఒక కుర్చీ వేసి ఉంచుతా, మీరు వచ్చి దీనికి సమాధానం చెప్పాలి అంటూ కేటీఆర్ గారు రేవంత్ రెడ్డి సీఎంకు సవాలు విసిరినటువంటి పరిస్థితి. చూడాలి మరి ఏమన్నా ముందుగానే అపాయింట్మెంట్ ఇస్తారా, లేకపోతే ప్రెస్ క్లబ్కు వెళ్ళి సమాధానం చెప్తారా, చూడాల్సిన పరిస్థితి ఉన్నది ప్రజలారా. అయితే కేటీఆర్ సవాలు విసిరిన వార్త ప్రధానంగా మనకు ఈనాడులో కనబడుతున్నది.